11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో జరిగిన అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దౌత్య రంగంలో అనేక రంగాల్లో సాధించిన విజయాలు భారత ప్రజానికల్లో నరేంద్ర మోడీ గారు వేసే ఒక ముద్ర ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజల దగ్గర తీసుకుపోవాలన్నటువంటి పిలుపు మేరకి ఇప్పటికే అనేకం జరుగుతూ ఉన్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఈ 11 సంవత్సరాల ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రతి వాడకి ప్రతి డివిజన్ తీసుకుపోవాలనే సంకల్పంలో మేము ఇక్కడ ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇంపీరియల్ గార్డెన్, అదేవిధంగా ఈ పక్క గార్డెన్ జోల్ గార్డెన్స్ ఇక్కడ చూసుకోవడం వచ్చినాం. కానీ ఇప్పుడే తెలిసింది మాకు, మా బోరా సమాజ్ వాళ్ళు కూడా ఇక్కడ 10-12 రోజుల పాటు ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దానికంతా కూడా మేమే సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, పర్మిషన్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మేము 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడే ఈ 11 సంవత్సరాల ఎగ్జిబిషన్, దాంతోపాటుగా ఇంతకుముందు మా విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సంవత్సర కాలంలో మల్కాజిగిరి ప్రజానికం మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని చేత గెలిపించిండ్రో, వారితో పాటుగా మీరు కూడా మాకు ఎంత సహకారం అందించిండ్రో, ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పనులు ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ సంబంధించి కళ్ళ ముందు కనబడకపోయినా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళ విశ్వాసమున్న లీడర్గా, నమ్మకమైనటువంటి లీడర్గా మేము చేసిన ఉద్యమాల పరంపర, పరిష్కరించే సమస్యలు కూడా మేము మా ప్రజానికానికి వివరించేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇక్కడ విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నాయకులతో ఒక కోఆర్డినేట్ చేసుకొని, ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని, ఇక్కడేమో మా బానుక నర్మదా మల్లికార్జున గారు అక్కడికి కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మా నరసింహరావు గారు కానీ, మా విజయ్ కానీ, ఇక్కడ మా స్థానిక లీడర్షిప్, ఇంకా మా డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా వారే చూస్తారు. ఈ మొత్తం 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి జరిగిన అభివృద్ధి పనులు కావచ్చు, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉండేవాళ్ళు కావచ్చు, కాలనీలలో ఉండేవాళ్ళు కావచ్చు, అనేక రకాల సమాజాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అప్రోచ్ అయ్యి డివిజన్ల వారిగా, నియోజకవర్గాల వారిగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉదయం 10:30-11 గంటలకు మొదలై దాదాపు 2 గంటలు 3 గంటల వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ తిలకించేటువంటిది, భోజనాల కార్యక్రమం, ఇక్కడ స్క్రీన్లు పెట్టి 11 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి ఉద్యమ పరంపర, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేసే ఆస్కారం ఉంది. మేము 22nd నాడే మాకు ఇది అందుబాటులో ఉందని తెలిసింది కాబట్టి మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. కానీ 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వెళ్తున్నారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మా నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రభారీలు కావచ్చు, 4 జిల్లాలు వస్తాయి మాకు, 4 జిల్లాల అధ్యక్షులు కావచ్చు, మా డివిజన్ అధ్యక్షులు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా, మా పరివార క్షేత్ర, మా ఓబీసీ మోర్చా, యువ మోర్చా, ఇతర మోర్చాల నాయకులందరినీ కూడా విక్రమ్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ వేసి, తప్పకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గిరివర్ధన్ గారు, మా నందారెడ్డి గారు, నరసింహరావు గారు, మా మిత్రులు గంగాధర్ గారు, మా విజయ్ గారు, ఇతర నాయకులందరూ అందరి నాయకత్వంలో కమిటీ వేసి అన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నాం. అందరూ కూడా మేము పర్సనల్గా ఒక ఆహ్వాన పత్రాన్ని కూడా పంపించే ఆస్కారం ఉంటుంది కాబట్టి, మా దగ్గర కొన్ని వేల మంది ఆనాడు ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేసినారు వాలంటీర్ కాబట్టి, ఇంక్లూడింగ్ మీతో సహా అందరికీ ఖచ్చితంగా మేము
ఆహ్వాన పత్రికలు కుటుంబం మా రాష్ట్ర అధ్యక్షుడు పక్కా చేసుకుంటాం కిషన్ రెడ్డి గారు. ఇది పార్లమెంట్ పరిస్థితి కాబట్టి మా బన్సల్ గారు వస్తారు, మా ఆర్గనైజ్ సెక్రటరీ గారు చంద్రశేఖర్ గారు వస్తారు. వారితో పాటుగా ఇంకొక ముఖ్య నాయకులను కూడా ఇప్పుడే అనుకుంటున్నాం కాబట్టి పిలిచే ఆస్కారం అయితే తప్పు ఉంది. దీన్ని మంచిగా రిచ్గా చేసుకోవాలనుకుంటున్నాను నేను, గొప్ప చేసుకోవాలి. పార్లమెంటు కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది ప్రజలు రావాలి? వేల మంది వస్తారు, అసలు వేల మంది. మీరు ఊహించారు, మీరు చూస్తారు కదా, మీరు మన ఎన్నికల్లో చూసిండ్రు. మీరు ఎన్నికలలో మా కార్యకర్తలు, మా పార్టీ, మా పద్ధతి అంతా తెలుసు. ఎట్లా సపోర్ట్ దొరికిందో కూడా మీకు తెలుసు. అంటే అన్సీన్ సపోర్ట్, సీన్ సపోర్టే కాకుండా అన్సీన్ సపోర్ట్ ఎంత గొప్పగా వచ్చిందో, దానివల్ల 4 లక్షల మెజార్టీ వచ్చిన విషయం మీకు తెలుసు. ఆనాడు మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పే సంకల్పంతో పాటుగా ఇవన్నీ ఆడనే కాబట్టి వచ్చింది. ఇప్పుడు సంవత్సర కాలంలో మేము ప్రతి నిత్యం ఎక్కడ ఉంటున్నామో మీకు చూస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఉంటున్నాం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఆనాటికేమో ఈటల రాజేంద్రట అనేటువంటిది ఉండేది. ఇవాళ నేను ఎవరినో సంపూర్ణంగా పరిచయం అయింది కాబట్టి నేను ఎవరినో, నా వేవ్ లెంత్ ఏందో, నా పని విధానం ఏందో అవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్గా గొప్పగా ఈ సక్సెస్ అవుతాం. వేలాది మందిగా వస్తారు ఇక్కడ. ఫ్లోటింగ్ ఉంటుంది కదా, మీటింగ్ కాదు, ఇదంతా ఎగ్జిబిషన్ కదా, వస్తుంటారు పోతుంటారు. ఇక్కడనే 1 లక్ష మంది మీటింగ్ పెట్టేది కాదు, ఇది వస్తుంటారు, ఎగ్జిబిషన్ చూస్తారు, ఇంత భోజనం చేస్తారు, పోతారు. ఇదంతా ఈ విధి విధానం అంతా కూడా మేము ఒక కమిటీ వేసి చేస్తాం.